కనీసం మానవత్వం కూడా లేదని ఉండటానికి వచ్చిన తల్లిదండ్రులను అవమానించడం ఏంటి అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. తల్లిదండ్రులు చూడటానికి వచ్చినప్పుడు ఒక అకామిడేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు ఇక్కడ కనీస వసతులు లేవు, ఆహారం సరిగ్గా లేదు, స్ట్రీట్ లైట్స్ లేవు, వీటి గురించి ఫిర్యాదు చేసినా సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. డైరెక్టర్ మేడంను వెంటనే సస్పెండ్ చేయాలని లేదా ఆమెను రిజైన్ చేయాలని డిమాండ్ చేశారు. మా సమస్యలు పట్టించుకున్నప్పుడు ఆమెకి ఆ పోస్టు ఎందుకు అని ప్రశ్నించారు. వాళ్ళు వచ్చి మా సమస్య తీర్చే వరకు ఇక్కడ నుండి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. చూడండి, మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఇక్కడ లైట్స్ అయ్యారు అండ్ వేస్తాం అని చెప్తారు కానీ అయ్యారు. ఇప్పుడు మేము లాస్ట్ టైం కూడా ధర్నా చేసినప్పుడు వెళ్ళేటప్పుడు లైట్స్ లేవు, ధర్నా కంప్లీట్ చేసుకొని వచ్చేటప్పుడు మాత్రం లైట్స్ చెక్కుమని మెరుస్తున్నాయి. అండ్ వీ వాంట్ జస్టిస్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి మేము సెంటినరీలోనే ఉంటున్నాం, సెకండ్ ఇయర్కి కూడా మాకు సెంటినరీ ఇచ్చారు, బట్ సెకండ్ ఇయర్ కూడా అయిపోతుంది, లైట్స్ మాత్రం ఇంకా రాలేదు. వస్తాయి అంటారు కానీ ఇంకా లైట్స్ రావు. లైట్లు కాదు ఇంకేం రావు. ఫుడ్ గురించి చాలా ప్రాబ్లమ్స్ చెప్పాము. అండ్ ఇప్పుడు ఒక పేరెంట్ వచ్చారు, తనని లిటరల్గా 2 hours బయట కూర్చోబెట్టారు. వాళ్ళంతా కష్టపడితేనే మేము ఇక్కడ తింటున్నాము. తను అండ్ షీఈస్ నాట్ వెల్. మంచిర్యాల వెళ్ళాలి ఈ నైట్లో. ఆ పేరెంట్ ఎలా వెళ్తారు? అట్లీస్ట్ 1 night పెట్టుకొని ఆ ఆంటీ 3 o'clock అలా వెళ్ళిపోతా అని చెప్పారు. అట్లా కూడా లోపలికి రానియలేదు. అండ్ రూల్స్ ఉన్నాయి కానీ హ్యూమానిటీ ఎక్కడికి వెళ్తుంది? ఉస్మానియా యూనివర్సిటీలో మరి ఇంత ఘోరం అస్సలు తట్టుకోలేకపోతున్నాం. అండ్ ఫుడ్ విషయానికి వస్తే అస్సలు బాగోట్లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా అసలు ఫుడ్డే కావట్లేదు. అండ్ ఆంటీ లిటరల్గా ఏడ్చింది, అడుక్కున్నది, వెళ్ళిపోతా అమ్మ నేను 3 o'clock కల్లా వెళ్ళిపోతా, చాలా దూరం ఉంది అండ్ నేను బయట హాస్టల్ అఫోర్డ్ చేయలేను అని తను చాలా అడుక్కున్నది లిటరల్గా. అయినా కూడా అలో చేయలేదు. మేము అన్ని డీసెంట్రలైజ్డ్ అని చెప్పారు కొంతమంది పెద్దలు, బట్ అందరికీ కాల్ చేస్తాము, ఇట్స్ నాట్ సాల్వ్డ్. సెయినరీ రూట్ లో లాస్ట్ టైం ఎన్ని రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా లైట్ చేస్తా అన్నారు. కొన్ని లైట్స్ పెట్టిరు, సెయినరీ దగ్గర ఒక 2-3 లైట్స్ పెట్టిరు, ఇక్కడ పెట్టినా అన్నారు. ఆ పెట్టిన లైట్స్ 1 monthకే అయినాయి, అవి పని కూడా ఇస్తలేవు. ఇప్పుడు చూడు ఈ రూట్ మొత్తం చీకటిగా ఉంది. ఫ్రీడమ్ అంటారు కదా, 2 o'clock ఒక అమ్మాయి బయట అయితే ఫ్రీడమ్ అంటారు కదా. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ సరిగలేదు. ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీగా వాళ్ళ ప్రాబ్లమ్ మీద వాళ్ళు ఫైట్ చేశారు. బయటకు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఏమంటారు అంటే నైట్ టైం ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారు అంటారు. అంటే ఇంత పెద్ద యూనివర్సిటీలా ఎడ్యుకేషన్ ఇచ్చిన మీరు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయనప్పుడు ఇంకా ఎక్కడ ఉంటుంది ఫ్రీడమ్? ఇంకా అమ్మాయిలకు ఎక్కడ దొరుకుతుంది ఫ్రీడమ్? బయట వాళ్ళు ఏడా ఫైట్ చేస్తారు? ఇంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీ సొసైటీ మీద ఫైట్ చేస్తుంది. దీనినైనా వాళ్ళకి ఫ్రీడమ్ లేదు, వాళ్ళ వాయిస్ వినిపించడానికి వాళ్ళకి ఫ్రీడమ్ లేదు. ఈరోజు ఒకసారి ఈ రోడ్డు చూసుకుంటే మొత్తం చీకటి. ఇదా వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్? ఇదా అసలైన ఓయూ? ఇదేనా మేము కోరుకున్నది? దీన్నే తక్షణ వాళ్ళని స్పందించకపోతే తగిన విధంగా మేము గుణపాఠం చేద్దామని తెలియజేస్తున్నాం. అరే మేము ఇంటికి వెళ్ళినా ఒక 5-10 minutes కే మాకు కాల్స్ 6 స్టార్ట్ అయింది. ఎన్నిసార్లు లిఫ్ట్ చేసినా నేను మళ్ళీ ఆఫీస్ నుంచి వాళ్ళతో మాట్లాడుతున్నాను. కాల్ ఎప్పుడు లేపలేదు నాన్న. మేము ఇంటికి వెళ్ళినా కనీసం వాష్రూమ్ పోవాలంటే మాకు టైం ఇప్పుడు కూడా మీరు అక్సెప్ట్ చేస్తే ఇంత మాట్లాడతారు. డ్రైనేజ్ కాలేదని చాలా ఉన్నామా? అడియాలో అయిపోయింది, అంటే సగం వరకు అయింది. మేము అక్కడే ఉన్నాము. తర్వాత నిన్న ఏమంటారు ఫస్ట్ ఫ్లోర్ లో మీరు హాస్టల్ పవర్
చెప్పకండి మేడం, మీలో రూల్స్ ఎలా ఉన్నాయి? తర్వాతకి మనం క్వశ్చన్స్ వేద్దాం. మేడం ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మీరు కాల్ లిఫ్ట్ చేయడానికి డైరెక్ట్ నేనైతే కాల్ లిఫ్ట్ చేసినా నేనైతే మాట్లాడాను. నేను ఒక్కరితో కాదనా, ఆ అమ్మాయి చేస్తే ఆ అమ్మాయితో మాట్లాడినా, సయ్య మాట్లాడింది, సౌజన్య మాట్లాడింది, నేను ఎవరు కాల్ లిఫ్ట్ చేయలేదు. వాళ్ళ దూరం ఇంతమంది అమ్మాయిలు రోడ్డు చెప్పండి అమ్మా, ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? నిన్న నైట్ నియర్లీ 9 o'clock నుంచి స్టార్ట్ చేస్తే టిల్ నౌ ఇట్స్ 7 అవుతుంది కావచ్చు. ఈ టైం వరకు మేము ఇక్కడే కూర్చున్నాం. ఎందుకు అసలు మీ సమస్య ఏంటి? ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్ గా నిన్న ఒక అమ్మాయి అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్ వచ్చారు. సో పేరెంట్ వస్తే పేరెంట్ ని హాస్టల్లోకి అలౌ చేయలేదు. అంటే వాళ్ళకి రూల్స్ లో లేదంట పేరెంట్స్ ని అలౌ చేయాలని. సో ప్రతి ఒక్క హాస్టల్లో ఖచ్చితంగా ఒక పేరెంట్ కి ఒక అకామిడేషన్ అనేది, గెస్ట్ వచ్చినప్పుడు ఒక అకామిడేషన్ అనేది ఉండాలి. సో అది ప్రాపర్ గా లేదు. అంతేకాకుండా వాళ్ళ రెస్పాన్స్ ప్రాపర్ గా లేదు. మేము కాల్ చేసినా రెస్పాండ్ అవ్వకపోవడం, ర్యాష్ గా మాట్లాడడం, ఇవన్నీ ఇగ్నోరెన్స్ మానవత్వంతో కూడా లోపల లేదు, హ్యూమానిటీ లేదు. అందుకే మేము వచ్చి కూర్చున్నది. ఎటువంటి హ్యూమానిటీ లేదు. నిన్న నైట్ నుంచి వచ్చి కూర్చున్నా ఇప్పటి వరకు కూడా ఎవరు రాలేదంటే వాట్స్ ద కండిషన్ అనేది మనకి ఈజీగా అర్థం అవుతుంది. అసలు ఏంటి అసలు వాళ్ళు రావడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అధికారులకి? ఇప్పుడు మీ పేరెంట్స్ వచ్చి అక్కడ ఉండడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటున్నా మిగతా విద్యార్థులకి? పేరెంట్స్ వచ్చి ఉండడం వల్ల ప్రాబ్లం అవుతుంది అంటే పేరెంట్స్ చూడ్డానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా అకామిడేషన్ ఉండాలి కదా. వాళ్ళకి ప్రాబ్లం అట్లాంటిది ఏం లేదు. దే ఆర్ అనేబుల్ టు ఫేసెస్. అంతే. ఇక్కడికి వచ్చి మేము క్వశ్చన్స్ అడుగుతామని వాళ్ళు రావట్లేదు. అంతే, రావట్లేదు. అంటే కనీసం అంటే పేరెంట్స్ రానేప్పుడు వాళ్ళు ఒక స్ట్రిక్ట్ గా రూల్స్ పాటిస్తున్నారు. మీకు ఫుడ్ విషయం కావచ్చు, అవన్నీ ఏమైనా ప్రాపర్ గా పెడతారా ఇక్కడ? ప్రతిదీ ప్రాబ్లం ఉంది. అంటే ఈ ప్రాబ్లం తో పాటు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫుడ్ ప్రాపర్ గా ఉండదు. వచ్చేటప్పుడు పోయేటప్పుడు స్ట్రీట్ లైట్స్ చాలా సార్లు కంప్లైంట్ చేసినా గానీ ఉండవు. అంతేకాకుండా బేసిక్ అకామిడేషన్ ఫెసిలిటీస్ కూడా మాకు హాస్టల్స్ లో లేవు. అంతే. ఫస్ట్ ప్రాపర్ రెస్పాన్స్ ఉండదు. మేము ఏ ప్రాబ్లం రీప్రజెంట్ చేసినా డైరెక్టర్ మేడం కి గానీ, మేడం పేరు కళ్యాణ్ లక్ష్మి మేడం గారు, ఆ మేడం జస్ట్ రీప్రజెంటేషన్ తీసుకుంటారే తప్ప దానికి ఎటువంటి సొల్యూషన్ గానీ ఒక రిజల్ట్ గానీ ఉండదు. ఆడపిల్లలు నైట్ మొత్తం ఇక్కడ కూర్చున్నా కూడా పట్టించుకోకపోవడం కారణాలు ఏంటి? ఇంకా అది వాళ్ళకే తెలిసి ఉండాలి. పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే నైట్ అంతా మేము కూర్చున్నా గానీ వాళ్ళు ఎటువంటి కన్సర్న్ చూపినప్పుడు మేము మా డిమాండ్స్ కోసం మేము ఫైట్ చేస్తాం. ఇలా ఈ రోజనే కాదు, ఎన్ని రోజులైనా సరే వాళ్ళు వచ్చే వరకు మాత్రం మేము లేవ్వము. ఎందుకు అసలు ఎందుకు రావట్లేదు అంటే నైట్ మొత్తం నాటే జోక్. రోడ్ల పైన కూర్చోవడం అంటే నాటే జోక్. ఆడపిల్లలు రోడ్లపై కూర్చుంటే అది పెద్ద సమస్య ఉంటుంది. కాబట్టి వాళ్ళు రావాలి కదా కంపల్సరీ రావాలి కానీ వాళ్ళు రాలేదు. నిన్న డీన్ సార్ వచ్చారు. ఫోన్ అన్న చేసి మాట్లాడింది. ఫోన్ చేపిమన్నా ఫోన్ కూడా చేయించలేదు వాళ్ళు. ఎవరు? డీన్ సార్ వచ్చారు, స్టూడెంట్స్ వెల్ఫేర్ నుంచి డీన్ సార్ వచ్చారు. సార్ కూడా ప్రాపర్ గా ఆన్సర్ చేయలేకపోయారు. ఎందుకంటే మేము మ్యామ్ ని ఖచ్చితంగా రమ్మన్నాం. సారీ, మ్యామ్ వాజ్ అన్విల్లింగ్ టు కమ్ కాబట్టి వీసీ కూడా కాల్ చేసాం కానీ వాళ్ళు ప్రాపర్ గా రెస్పాండ్ అవ్వలేదు. అందుకే మేము నైట్ అంతా స్టే చేయాల్సి వచ్చింది ఇక్కడే. ఎంతసేపు ఉంటారు ఇక్కడ? ఇంకా వాళ్ళకి వచ్చి ప్రాపర్ రెస్పాన్స్ ఇచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి డైరెక్టర్ మేడం సస్పెండ్ అవ్వడమా, తను రిజైన్ చేయడమా అనేది మాకు ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాతనే లేస్తాము. ఎందుకు రిజైన్ దాకా అంటే ప్రాపర్ గా ఇప్పుడు డైరెక్టర్ మేడం అపాయింట్ అయింది మా కోసం, స్టూడెంట్స్ కోసం. స్టూడెంట్స్ వెల్ఫేర్, స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఏ పట్టించుకున్నప్పుడు ఆ పొజిషన్ తనకెందుకు, తనుండి మాకేంటి? ఇంకా డైరెక్టర్ అనే పొజిషన్ ఎందుకు? మా ప్రాబ్లమ్స్ పట్టించుకున్నప్పుడు అలాంటి పొజిషన్ వద్దు. తెలంగాణలో టాప్ మోస్ట్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఇట్లాంటి పరిస్థితులు వస్తాయని ఎప్పుడన్నా మీరు ఊహించారా? అది బయటికి చెప్పుకోవడానికి ఇట్లా పరిస్థితులు ఉండవు కానీ లోపల అంటే ప్రతి ఒక్కరికి స్టే చేసే వాళ్ళు ఇక్కడ ఉండే వాళ్ళకి మాత్రమే ప్రాబ్లమ్స్ అన్ని తెలుస్తున్నాయి అన్నమాట. బాధ అనిపిస్తలే? ఒక టాప్ యూనివర్సిటీలో చదువుకుందామని వచ్చినాం కానీ రోడ్ల మీద కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చిందని బాధ. ఇంకా 1 week లో మాకు సెమిస్టర్ ఉంది. కాకపోతే ఇంకా పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి తప్పదు. మార్పు కోసం కూర్చోవాలి. మార్పు కోసం. ఓకే.